హాయ్ అండి, బగారన్నం. మసాలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సాజీరా, బిర్యానీ సాజీరా, కొంచెం మసాలా బగారన్నానికి మసాలా. స్టిక్ను వాటర్ అంతా ఇదే అయిపోవాలండి, అప్పుడే బాగుంటుంది. నాకు స్టిక్ దొరికింది, చాలా బాగా వస్తుంది. పుదీనా వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు స్పూన్లు 5 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి. బగారన్నానికి నెయ్యి వేస్తున్నాము. కొబ్బరి పేస్ట్, చేపల కూర, టమాటా వేసి ఒక టమాటా వేసాం. అన్నం, అన్ని మసాలా పేస్ట్ అండి, ఇవన్నీ టమాటా పేస్ట్. మసాలా కమ్మటి వాసన వస్తేనే బిర్యానీ బగారన్నం అంతా వాసన వస్తుంది. కొంచెం గరం మసాలా వేసాము, కస్తూరి మేతి బాగుంటుంది బగారన్నానికి. కానీ వాటర్ పోస్తున్నామండి దీంట్లో బగారన్నానికి. నిమ్మకాయ పిండుతున్నామండి బగారన్నంలోకి. నిమ్మకాయ పిండుకుంటే, ఒక్క నిమ్మకాయలో పిండుకుంటే అన్నం టేస్ట్గా ఉంటుంది. ఉప్పు వేసుకోవాలా తగినంత, కారం వేసాము అంతే, ధనియాల పొడి, కారం వేసామండి. క్లిక్ అయింది. చికెన్ కర్రీ గ్రేవీ కావాలంటే మసాలా, గరం మసాలా వేసాము. ఈరోజు బగారన్నం చికెన్ కర్రీ ఇంట్లోకి గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నాం. చూసారా గ్రేవీ కర్రీ ఎంత బాగుందో. నిమ్మకాయ పిండుతున్నాం చూడండి. కర్రీ అంటే మేము హోటల్లో తెచ్చుకుంటాం కానీ అస్సలు బాగోదు. చూడండి మా కర్రీ ఎంత బాగుందో, సూపర్గా వస్తుంది చూడు కర్రీ. ఇంత గ్రేవీగా చూడు. మళ్ళీ బగారన్నానికి చూపిస్తే చాలు. కొత్తిమీర అండి. కర్రీ అయిపోయింది చూసారా. అబ్బా నిజంగా ఉప్పు చూసాము, సూపర్గా ఉందండి. లైక్ చేయండి. అన్నం దమ్ము అవ్వాలండి, దానికోసం మేము ఏం చేస్తున్నాం చూడండి. ఒకసారి చూడండి, రోలు పెట్టాం గట్టిగా. అదండి దమ్ బిర్యానీ చూసా, దమ్ము బగారన్నం చాలా బాగా వచ్చిందా చూడండి. దీని మీద మనము ఏం చేస్తాం చూడండి, అది బాగా సెట్ అవ్వాలంటే ఇలా పెట్టాల రాయి. చికెన్ కర్రీ చూసావా అయిపోయింది. ఎంత బాగుందో చూడు చికెన్ కర్రీ, చాలా బాగుంది కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.